కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కావాలని పలు చోట్ల ధర్నా రాస్తారోక చేశారు. యూరియా కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. యూరియా కొరతతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నేడు పలు చోట్ల రైతులు ధర్నా రాస్తారోక చేశారు. నస్తులాపూర్లో యూరియా దొరక్క రాజు రహదారిపై రైతులు బటాయించారు. దీంతో కొద్దిసేపు కరీంనగర్ హైదరాబాద్ రూట్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. యూరియా కావాలని డిమాండ్ చేస్తూ అధికారులు తీరు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు కన్నుల పండగలా జరుగుతున్నాయి. ఊరువాడ తేడా లేకుండా గల్లి గల్లిన వెలిసిన బొజ్జ గణపతుల సేవలో భక్తులు తరిస్తున్నారు. ఆదిదేవుడు గణనాథుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు గణేష్ మండపాల్లో గణపతి హోమాలు అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టు వద్ద గల్లంతైన నాగయ్య కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. నర్మల వద్ద మానేరు బాగ్లో పప్పుగాడి నాగయ్య గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు 5 శాఖల అధికారులు సిబ్బందితో ఇప్పటికీ వెతుకుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో వికలాంగుల గర్జన సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు పెన్షన్ పెంచే విషయంలో మరియు కొత్త పెన్షన్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మెట్పల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మెట్పల్లి పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో పోలీసులతో పాటు పట్టణ ప్రజల సహకారం ఎంతో అవసరం. పట్టణ వర్తకులు మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సహకారంతో ప్రధాన కూడల వద్ద, దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ స్టేషన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారన్నారు. జగిత్యాల జిల్లా కోడిమల్ల మండల కేంద్రంలో నాటుకోళ్ల దొంగలను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గత కొద్ది రోజులుగా నాటుకోళ్లు చోటుకి గురి కావడంతో కోడిమల్ల గ్రామస్తులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కోళ్లను దొంగలించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించి మహిళతో పాటు 2 కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు.